ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2026 జనవరి 9న రిలీజ్ అవుతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది. ఎన్టీఆర్ నీల్ అంటూ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అతడి నాయకత్వంలో భూమి కంపిస్తుంది అంటూ పోస్టర్ కు ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సింపుల్ గా ఈ వేడుకను జరిపారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సింపుల్ గా ఈ వేడుకను జరిపారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో పాటు కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు పాల్గొన్నారు. ఈ లాంచింగ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వచ్చి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 31 సినిమా ఇది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ గత సినిమాలు కేజీఎఫ్, సలార్ కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ 2 సార్లు మారింది. తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 10కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ వెనక్కి తగ్గడంతో ఈ డేట్ కు దేవరను షిఫ్ట్ చేశారు. దేవర మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీని సుధాకర్, మిక్కినేని, హరి కోసరాజు ప్రొడ్యూస్ చేశారు. దేవర 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ కోసమే దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ సలార్ తో గత ఏడాది ప్రేక్షకులను పలకరించాడు. ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. సలార్ సీక్వెల్ ను చేయబోతున్నాడు ఎన్టీఆర్. అలాగే అజీజ్ తో ఓ మూవీకి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.